తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన తీన్మార్ మల్లన్న బీసీ ఇది బీసీల తలరాత మార్చే రోజు. ఉన్న పార్టీలు చాలా అన్నట్టు ఇంకో కొత్త పార్టీ అంట మరీనా అందరూ అదే రాగం ఎత్తుకున్నారు. బీసీ 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 అనే బీజేపీ అయితే ఏకంగా బీసీ సీఎంను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ కూడా మొన్న 42% రిజర్వేషన్లు బీసీలకు అంది. అయితే మాటలే తప్ప బీసీలను నిజంగా అంటే వాళ్ళ ఓట్ల కోసం వాడుకుంటున్నారు తప్ప ఏ పార్టీ బీసీలకు న్యాయం అయితే చేయట్లేదు అనిపిస్తుంది. నిజంగానే 50% ఉన్నారు, 42% ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు చెప్పడం జనాభాకు అనుగుణంగా అంటే పూర్తి స్థాయిలో ఇంకా జనాభా లెక్కలు ఒక ఇతమిద్దంగా జరగలేదు, కానీ జనగణన జరిగితే ఖచ్చితంగా తెలుస్తుంది దేశవ్యాప్తంగా. అయితే ఎంతసేపు అవసరానికి ఎలక్షన్లప్పుడు మాత్రమే, నిన్నటిదాకా రాహుల్ గాంధీ కూడా బీసీల మాట ఎత్తాడు కదా, కానీ ఏ పార్టీ కూడా పాపం నిజంగా బీసీలు వెనుకబడి ఉన్నారు. అంత జనాభాలో అంత ఉండి అంత యాక్టివ్ ఉంటూ కూడా వాళ్ళు రాజకీయంగా మాత్రం అంటే వెనుకబడే ఉన్నారని చెప్పొచ్చు. దీంతో బీసీల కోసం నేనున్నానంటూ తీన్మార్ మల్లన్న అంటే నేను చూడాలి మరి, అంటే ఆయన చాలా పార్టీలు మారుస్తాడు తరచూ. కొన్ని రోజులు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్నాడు, ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, తర్వాత బీజేపీకి వచ్చాడు. విపరీతంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ని తిట్టినవాడు తీన్మార్ మల్లన్న అనేవాడు. చాలా దారుణమైన భాష, అమ్మో ఆ భాష అసలు అంటే ఏమాత్రం సంస్కారం లేని లాంగ్వేజ్ అనమాట. ఆ భాష వాడుతూ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ వాళ్ళనే తిట్టి ఏకంగా ముఖ్యమంత్రి మంత్రులు కోమటిరెడ్డి లాంటి వాళ్ళని తిట్టి మళ్ళీ తిట్టడం సరే. బీసీల కోసం ఇక్కడ తీన్మార్ మల్లన్న విషయంలో చాలామంది అభ్యంతరం, ఈవెన్ నాకని కాదు చాలా మందికి ఉన్న అభ్యంతరం ఏంటంటే, సరే బీసీలకు రాజ్యాధికారం మంచి విషయము, బీసీల కోసం నువ్వు కష్టపడితే ఒక బీసీగా తోటి బీసీలనే కదా ఎవరైనా ఒప్పుకుంటారు, అది బీసీలైనా ఎస్సీలైనా అందరూ సమానంగా ఉండాలి, రాజ్యాధికారం ఉండాలనేది కోరుకుంటారు. వేరే వాళ్ళని ఎందుకు తిట్టడము? అసలు ఎంత రెడ్ల మీద ఎంత అక్కసు వెళ్ళగలుగుతారు అంటే ప్రతిసారి కూడా కమ్యూనిటీ పేరు పెట్టి తిట్టడం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ కారణాల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఇంకా మనోడు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాడు అనమాట. రాజ్యాధికార పార్టీ అంట, అంటే తెలంగాణలో రాజ్యాధికారం రావడమే లక్ష్యం అన్నట్టుగా ఇది పెట్టారు. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా, సూపర్ కలర్స్, ఎరుపు ఆకుపచ్చ అంట, మామూలు కలర్స్ కాదు. అధికార ప్రతినిధిగా ఏఐని ఎంచుకున్నాడంట, ఏందో వెరైటీ ఉంది ఇదేదో. టిఆర్పి పార్టీ పేరు టిఆర్పి కదా. అధికార ప్రతినిధిగా కృత్రిమ మేధస్సు ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంచుకున్నట్టు ప్రకటించారు. ఇంకా వాళ్ళ టీంని ఏదో కొందరిని కూడా ప్రకటించారనమాట. తను అధ్యక్షుడిగా ఉంటారు, కొందరు వర్కింగ్ ప్రెసిడెంట్లని అట్లా కొంతమందిని ఆయన ప్రకటించారు. చూడాలి మరి, ఏమో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సో అలా తెలంగాణ బీజేపీ, తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు ఎక్కువ యాక్టివ్గా ఉన్నాయి కదా. ఇంకొక పార్టీ వచ్చింది టీఆర్పీ, తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నేతృత్వంలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకుందనమాట. చూడాలి మరి ఆ పార్టీ నిజంగా బీసీలు నమ్ముతారా ఆయనని, ఎందుకంటే ఆయన చూద్దాం బీసీల కోసమే అని ప్రత్యేకంగా వచ్చాడు. అయితే పార్టీలో ఎక్కడ బీసీ పేరు అయితే లేదు, అలాగని అన్ని పార్టీలు కూడా బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నవి. చూడాలి మరి ఏమవుతుందో. ఇంకా ఇది మాట్లాడుకున్నాం కదా, రాజ్నాథ్ సింగ్ చాలా తీవ్ర వ్యాఖ్య, అది రజాకార్లు పెహల్గాం ఉగ్రవాదులు ఒకటే అనడము తీవ్ర వ్యాఖ్యం కాదు, ఉన్నమాటే ఉగ్రవాదులే కదా, వీళ్ళు కూడా ఉగ్రవాదుల్లానే కదా బిహేవ్ చేసింది అన్నేళ్ళ నిజాం పాలనలో.